అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్స్ మనం తీసుకుని మళ్ళీ రెక్టిఫై ఉంటే రెక్టిఫై కూడా చేస్తాం. Second information which I wanted to give you is with respect to this SIR process. ఈ SIR process లో ERO మన CEOs అని చెప్పారు, చాలా మంది BLOs బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఈధర్ DSAలో భర్తీ ఉండడం ఆర్ రిజైన్ చేయడం, చాలా మంది BLOs చేంజ్ అయ్యారు. సో చేంజ్ అయినప్పుడు మనం కూడా కొత్త BLOs ఆల్మోస్ట్ 100 పైన కొత్త BLOs అపాయింట్ చేసాం. ఆ ఇన్ఫర్మేషన్ BLAస్కి ఉండకపోవచ్చు. సో మీరు ఖచ్చితంగా ఆ BLOs లిస్ట్ కూడా డివైడ్ చేసేసి కాన్స్టిట్యున్సీ వైజ్ మీ కాన్స్టిట్యున్సీ లీడర్స్కి పంపించేది. కనీసం ఒక సమన్వయం ఒక ఫోన్ కాల్ కానీ ఒక ఇంటరాక్షన్ మీరు చేయగలిగితే అండ్ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు నెక్స్ట్ మీటింగ్లో పెట్టుకోవచ్చు. బికాస్ న్యూ BLO will be getting many instructions in the coming days. ఎందుకంటే SIR ట్రైనింగ్ ప్రాసెస్ ఒకసారి కంప్లీట్ అయింది, మళ్ళీ కూడా అవసరం ఉంటుంది. అండ్ ఈ SIR ప్రాసెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 9 రాష్ట్రాల్లో చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా స్టార్ట్ అవుతుంది 100%. దీంట్లో డౌట్ ఏం లేదు, అండ్ ఇది వచ్చే సంవత్సరంలో స్టార్ట్ అవుతుంది. సో ప్రిపరేటరీ యాక్టివిటీ చూస్తే, సో టేక్ అన్ ఎగ్జాంపుల్, మన జిల్లాలో 17,75,899 ఈ ఓటర్స్ ఉన్నారు, అంటే ఎలక్టర్స్. ఇది బేసిక్లీ వాళ్ళ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్. టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అంటే 20-25 డేటా బేస్డ్ 20 years బ్యాక్ డేటా కంపేర్ చేస్తే 8,84,127 ఓటర్స్ ఆర్ ఇన్ బోత్ ద లిస్ట్. దట్ మీన్స్ ఆ రోజు ఉన్నారు, ఈ రోజు కూడా ఉన్నారు ఓటర్ లిస్ట్ వస్తుంది. సో ఈ మ్యాపింగ్ ఎక్సర్సైజ్ చూస్తే ఆల్మోస్ట్ 5,96,000 చేసేసారు. ఎస్, దొరికారు, ఇక్కడ ఉన్నారు. అండ్ సో ఇప్పుడు బేసిక్లీ ప్రాసెస్ ఏంటంటే ఈ 33% ఏమైనా ఇష్యూస్ ఉంటాయి, అంటే డెత్స్ ఉంటాయి. దీంట్లో మనం ఇప్పుడు మీకు చెప్పలేకపోతున్నాం, బట్ డెత్ ఉన్నాయి, ప్లస్ మైగ్రేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో దిస్ ఇన్ఫర్మేషన్ ఎనీవే విల్ బి ఫర్దర్ ఎప్పుడైనా వాళ్ళ ఇంటింటికి వెళ్తారు, వెరిఫై చేస్తారు. బట్ ఆల్మోస్ట్ BLOస్కి ఒక 70% వరకు ఒక ఐడియా ఉంది. గతంలో ఎంతమంది ఉండేవారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు. ఇది ఫస్ట్. సెకండ్, 6,91,772 ఓటర్స్ ఇప్పుడు కొంత యాడ్ అయ్యారు, అంటే 2005 నుంచి 2025 వరకు యాడ్ అయ్యారు. ఇట్ ఈస్ సింప్లీ మీనింగ్ దాట్ దిస్ ఓటర్ ఈస్ బిట్వీన్ 18 to 38 years old. You can say that these almost 7 lakh voters are young voters. 3,80,000 అంటే టోటల్ ఓటర్స్ 6,91,000 చూస్తే 3,80,000 వాళ్ళు ఉన్నారు అక్కడ. అంటే ఇది కూడా మ్యాప్ చేశారు, పాత ఓటర్స్ మ్యాప్ చేశారు, ఈ కొత్త కూడా మ్యాప్ చేశారు. సో అండ్ ఇది 55%. ఇంకా 45% ఇంకా వాళ్ళు మ్యాప్ చేయాలి, ఇది ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి. సో ఇప్పటి వరకు టోటల్ చూస్తే 62% ఓటర్స్ ఎస్ వాళ్ళు ఉన్నారు అక్కడ. పాత ఓటర్స్ 67% ఉన్నారు, కొత్త ఓటర్స్ అంటే 20 సంవత్సరం 18 నుంచి 38 years వరకు చూస్తే కూడా ఉన్నారు. సో 62% ఇది అయింది. సో CEOs ఆలోచన చేస్తున్నారు, EROs వైజ్ ఒక లిస్ట్ పబ్లిష్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ పర్సెంటేజ్ తక్కువ ఉంది, కొన్ని చోట 50% ఉంది, 30% ఉంది, 40% ఉంది, అలా 30-35 కాన్స్టిట్యున్సీ లిస్ట్ ఇస్తున్నారు కలెక్టర్స్కి. కొన్నిసారి మొత్తంలో ఎవరు 10 EROs ఉన్నారో ఆఫీస్లో ఉండదు ఇస్తున్నారు. సో ఇది ఆన్లైన్ ప్రాసెస్ రైట్ గారు, ఇది ఆన్లైన్ ప్రాసెస్ ప్లస్ ఆన్లైన్ ప్రాసెస్ ఇది జరుగుతుంది. సార్ ఇంకా దొంగ నోట్ వాళ్ళు మ్యాచ్ చేస్తున్నారు, ఫస్ట్ ఎలిగేషన్ వస్తుంది. రెండోది, సార్ వాళ్ళు పర్మనెంట్ గా మైగ్రేట్ అయ్యారు, డెత్ కూడా జరిగింది, బట్ స్టిల్ మ్యాపింగ్ చేస్తున్నారు. కావాలని మ్యాప్ చేయట్లేదు, కావాలని వాళ్ళు పార్టీ వాళ్ళు అని మ్యాప్ చేయట్లేదు. ఈ మూడు మీకు ఉంటాయి. ఇది మీరు ఇప్పటి నుంచి మీరు ఫాలో చేస్తే, ఇప్పుడు మనం వాళ్ళకి లైన్ లిస్టింగ్ ఇవ్వడానికి ఉంది లైన్ లిస్టింగ్, ఎన్ని మ్యాప్ చేశారు, ఎన్ని మ్యాప్ చేయలేదు అంటే అది అది ఇవ్వలేము సార్. మన దగ్గర ఈ రిపోర్ట్ వరకు అయితే మనం తీసుకోగలుగుతాం. ఒకసారి కాన్స్టిట్యున్సీ వైజ్ ఏపీఎస్లో ఎంత చేశారు అంటే డేటా అయితే మన దగ్గర ఉంది. అది అంటే BLOs వాళ్ళతో ఇన్ఫర్మేషన్
షేర్ చేసుకోండి. బికాస్ దిస్ ఇస్ ద ఓటర్ లిస్ట్ ఓన్లీ. సో దట్స్ వై ఈ మీకు ఫలితం ఇప్పుడు మంచిగా వస్తాయి. మీరు డిఎన్ఏ యాక్టివిటీ ఉంటాయి. యూ కెన్ సే దట్ ఓకే సార్ ఒక తర్వాత చేస్తాం, ఇంకా మ్యాపింగ్ చేస్తున్నాం, ఇంకా చేస్తూనే ఉండాలి. బట్ యూ ఆల్సో కీప్ ఎన్ ఐ ఆన్ ఓకే బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు మేక్